చేయాలని దాన్ని అడ్డం పెట్టుకొని నరసింహపల్లిని కూడా గ్రామ పంచాయతీ చేసినారు. ఈ గ్రామానికి ఇచ్చిన నిధులు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా ఆసరా పెన్షన్లు, పిడి పెన్షన్లు 176 మందికి వస్తుంది ఈ గ్రామంలో. అదేవిధంగా రైతు బంధు 148 మందికి వస్తుంది. 176 మందికి వచ్చిన పెన్షన్ డబ్బులు ఈ గ్రామానికి 1,80,000 రూపాయలు చెప్పారు పెన్షన్లకి. రైతు బంధు కూడా 1,45 మందికి వచ్చింది. 1,90,00,000 రూపాయలు వచ్చింది గ్రామానికి రైతు బంధు. రైతు బీమాలో కూడా 2 రైతులు చనిపోయారు, వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు వచ్చిన అకౌంట్లో. సీసీ రోడ్లు 15,50,000 రూపాయలు వచ్చినాయి గ్రామంలో. కళ్యాణ లక్ష్మి గ్రామంలో పిల్లలు చాలా తక్కువ పెళ్లి చేసినట్టు మీరు. మేము 9 మంది జరిగినట్టు పెళ్లిళ్ళు 9 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చామ్మా. నా చేతిలో వచ్చిన చెక్కు లేదు. అదేవిధంగా గొర్రెల పంపిణీ 11 ఇచ్చామ్మా. 11 మందికి 1,40,00,000 రూపాయలు గొర్రెల పంపిణీ సబ్సిడీ ఇచ్చాం మనం. సీఎం సాయ నిధి, ముఖ్యమంత్రి సాయ నిధి దాదాపు గ్రామంలో 6కి ఇచ్చినాం 2,46,000 రూపాయలు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చాం 20 లక్షల రూపాయలు గ్రామంలో. 2 కమ్యూనిటీలు ఇచ్చాం మనం 5,20,000 రూపాయలు. దాదాపు ఈ గ్రామంలో మేము ఇచ్చింది 6,16,000 6,16,00,000 అన్నాం. 6,16,00,000 మనం 6,01,67,212 రూపాయలు ఇస్తాం. ఈ రోడ్డు కాకుండా ఆ రోడ్డు కలుపుకుంటే 240 దాదాపుగా 8,5 కోట్లు ఇచ్చే గ్రామానికి, చిన్న గ్రామానికి. తెలంగాణ రాకముందు ఏమొస్తుంది గ్రామానికి? తెలంగాణ రాకముందు, గ్రామ పంచాయతీ రాకముందు న్యావనంది గ్రామం కింద ఒకటి గ్రామం. వాళ్ళకి నిండగా పోతుంది, నిండ చెడ్డగా పోతుంది. మీకు అవసరం పడిస్తుంది. మీకు ఇలా మీ భాగస్వామ్యం మీకు వస్తుంది. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు మీ గ్రామంలో డైరెక్ట్గా వచ్చింది మీకు. దానికి కారణం కేసీఆర్ గారు. దాన్ని గమనించాను. తెలంగాణ రాకముందు రైతులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు తిప్పలు ఇంత అంత కాదు. రాత్రి వస్తుండే, పగలు వస్తుండే తెలియకుండా మనకు. రాత్రి వస్తా అనుకుంటే రైతులు మోటార్ దగ్గరికి కట్టెబట్టుకొని లైట్ పెట్టుకుని పోతారు. రాత్రి పూట పామలు కొడుతుండే, తెలు కొడుతుండే, కరెంటు షాక్ ఇస్తుండే, చచ్చిపోతుంది చాలా మంది కూడా. ముఖ్యమంత్రి గారు దయ వల్ల 24 hours కరెంట్ ఇవ్వడం వల్ల మీ ఇష్టముడు పోతుంది, మీ ఇష్టముడు వచ్చి బట్టలు వేసుకుని నీళ్ళు వాడుకుంటారు కరెంట్. దానికి తోడు రైతు బంధు ఇస్తున్నాడు ఆయన, ఎకరానికి 10,000 రూపాయలు. రైతు బంధే కాకుండా చనిపోతే రైతుకు పైసలు కూడా ఇస్తున్నాడు ఆయన, ఇన్సూరెన్స్. ఇంకో విషయం చెప్తున్నా, పుట్లాది రూపాయలు పుట్లాది పంట పడుతున్నాయి మనకు. కొన్ని 100,000 క్వింటాలు పడుతున్నాయి తోటలు. పండిన పంట మొత్తం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దగ్గర నుంచి మీ కళ్ళ దగ్గరికి వస్తున్నాయి, మీ పొలాల దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నాయి. కొనుగోలు చేయడం కాదు, దాని డబ్బులు కూడా 1 weekలో అకౌంట్లో పడుతుంది మనకు. ఇన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మళ్ళీ మీకు మనం 3వసారి నన్ను పంపించిన మీ దగ్గరికి. దయచేసి మనం చేస్తున్నా, మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు కావాలా. మీ అందరి ఓట్లు కార్యకర్తకు ఇవ్వాలి నాకు. 30వ తేదీ నాడు ఎంతమంది అయితే రైతు బంధు వస్తావు, ఎంతమందికి అయితే పెన్షన్ వస్తావు, వాళ్ళే కాకుండా గ్రామంలో అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓటకుండా వాళ్ళందరూ కూడా దయచేసి కార్యకర్త ఓటేసి అత్యధిక మెజారిటీ ఈ గ్రామం నుంచి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. రెండో విషయం ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సోదరి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్క సిలిండర్ ధర ఇప్పుడు ఎంత ఉందంటే 1,200 ఇప్పుడు. ఆ 1,200 కొనే పరిస్థితులు లేరు చాలా మంది. మళ్ళీ పెరగడం దిక్కడేటట్టు మనకు. దానికి కారణం బీజేపీ, మోడీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గ్రహించి వచ్చే కొత్త ప్రభుత్వంలో సిలిండర్ ధర కేవలం 400కి ఇస్తున్నట్టున్నాయి. దాన్ని గమనించాలి. ఇది చాలా మంచి పరిణామం. అదేవిధంగా పెన్షన్లు మీద వస్తున్నాయి. పెన్షన్లు 2016 వస్తున్నాయి. మీకు ఎంతమందికి అయితే పెన్షన్లు వస్తున్నాయో అంతమందికి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 3,000 అవుతాయి. 1 year తర్వాత 3,500 అవుతాయి. ఆ 1 year తర్వాత 4,000 అవుతాయి.
5 ఏళ్ల కాలంలో 5,000 రూపాయలు ఇది పెన్షన్ మీకు. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, గుండి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే కొత్త మా ప్రభుత్వంలో పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే రైతాంగం ఉన్నారు, భూమి ఉన్న వాళ్ళే వాళ్ళు చనిపోతే రైతు బీమా వస్తుంది. వాళ్ళకు భూములు వాళ్ళు చనిపోతే వాళ్ళకి వచ్చింది. నేను ఆలోచించి ముఖ్యమంత్రి గారు భూమి లేనటువంటి వాళ్ళందరికీ కూడా స్వయంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకేం జరగాలని వాళ్ళు చనిపోతే గరీబ్ వాళ్ళు, ఆ గరీబ్ వాళ్ళ కుటుంబానికి కూడా వారి మేకలు 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమాని ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి గమనించాలి. మన గ్రామంలో మెడికల్ ఇక్కడ చాలా మంది పిఎఫ్ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ రావడం లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమంది రావడం లేదు. వారి బిడ్డలు చేస్తున్నాం, మేము బిడ్డలు చేస్తున్నాం, మాకే దూరదనుకుంటున్నాం. దీనిలో పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ ఉంది. అక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా కామారెడ్డిలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, కట్ ఆఫ్ డేట్ తీసేస్తా, పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలు ఇస్తాను అన్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరికీ వచ్చే సంవత్సరం కట్ ఆఫ్ డేట్ తీసేస్తే అందరికి మీతో పాటు అందరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 3,000 రూపాయలు ఫస్ట్ అధ్యక్ష అర్ధ తెల్లారు మేము 5 రండి అని సంవత్సరం పెరుగుతుంది, 5,000 వస్తాయి. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, కొంతమందికి పెన్షన్ లేని ఉంటారు, వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి గమనించాలి, మీరు ఒకసారి ఎమ్మెల్యే కేసీఆర్ బాధిరెడ్డి కూడా అనుకో 3సారి నాకు ఏమంటారు, వాళ్ళకి ఏం నొప్పి నాకు అర్థం కావడం లేదు. నేను 3సారి పోటీ చేసేది, 6సారికి ఇస్తున్నాను కూడా. అడుగును మీరు అడగండి. వాళ్ళు అంటారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలు ఏమన్నారు, మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మాకే పడితే ఓట్లు అన్నారు. పడ్డాయా ఓట్లకు? పడ్డాయా? ఏ లేదు. 2019లో వచ్చింది అట్లే, అప్పుడు అదే మాట మాట్లాడారు. పడ్డాయి వాళ్ళకి ఓట్లు, మళ్ళీ మనకే పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే పాట పాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా అవకాశం ఇచ్చాం మనం. 45 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు. పెన్షన్లు 10 ఏళ్ల కింద ఎంత ఉండే, 200 రూపాయలు పాపం గరీబ్ వాళ్ళకు. ఏ మంత్రులు కేసీఆర్ గారు పెద్ద మనసు ముసలికి 2,000 రూపాయలు ఇస్తున్నారు. అంత ధైర్యం మీకు ఎందుకు లేదు? కరెంట్ సంగతి ఏంది? కరెంట్ దిక్కులేదు, మీరు ఏ పోతుంది మీరు? ఇలా కరెంట్ పుష్కలంగా ఉంది. రైతులు బాగున్నారు, ముసలి బాగున్నారు, వితంతులు బాగున్నారు, అందరు బాగున్నారు, దళితులు బాగున్నారు. కదా దళిత బంధు ఇస్తున్న వాళ్ళకు గ్రామంలో ఎన్ని ఇచ్చాం మనం? దళిత బంధు 3 ఇచ్చాం చిన్న గ్రామానికి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా 5 ఇచ్చే ఏర్పాటు చేస్తాను నేను దళితులకు కూడా. ఇవన్నీ చేస్తున్నప్పుడు దయచేసి వేరే పార్టీ అవసరం మనకు, వేరే పార్టీ మనకు అవసరం చెప్పుకున్నామా? వేరే చెప్పాలా? ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నాడండి ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టి వేరే పార్టీ మనకు అవసరమా? మర్చిపోయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసినా మొత్తం పడిపోతాం. 10 ఏళ్ళ వెనక పోతాం మన రాష్ట్రం. మన పార్టీ గెలిస్తే 10 ఏళ్ళ ముందుకు పోతాం మనం. ఇవాళ చదువుకునే పిల్లలకి చెప్తున్నాం, చాలా మంది చదువుకునే పిల్లలు ఉన్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది ముఖ్యమంత్రి గారు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు ఆయన, ఎస్టీ పెట్టిండు ఆయన, బీసీలో పెట్టిండు ఆయన. దానిలో అడ్మిషన్ దొరుకుతుంది ఒక పిల్లవాడికి 5వ తరగతిలో. ఇవాళ సాల్మన్ ఉన్నాడు వెళ్ళి 5వ తరగతిలో అడ్మిషన్ దొరికితే ఆ పిల్లవాడికి అప్పటి నుంచి 1 ఇయర్లో 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ చదువు కోసం, ఫుడ్ కోసం, అన్నిటి కోసం. ఇంకో విషయం చెప్పాలి మీరు, ఏదో గరీబ్ వాళ్ళ బియ్యం వస్తుందో దొడ్డి బియ్యం పేరు షాపులో, కొత్త ప్రభుత్వంలో గరీబ్ వాళ్ళకి దొడ్డి బియ్యం వేయాలి. దాన్ని ఏం చేస్తూ ఇస్తే అమ్ముకుంటారు, సన్న బియ్యం అమ్ముకుంటున్నారు. అవి అమ్మడద్దు కొనడద్దు, మొత్తం సన్న బియ్యం ఇస్తుంటారు ముఖ్యమంత్రి గారు పడుకోవడానికి. ఇంకేం కావాలి? ఇంతకంటే కంటే గవర్నమెంట్ అయితే పొయ్యిలు పెట్టాలా, ఊళ్ళలో అన్నం వండాలి, పప్పులు వండాలా, తినే పెట్టాలి, ఇప్పుడు ఏమనుకో పెట్టాలి. ఎందుకంటే ఎవరు చేయరు. ఈ రాష్ట్రంలో జరుగుతుందంట మంచి కార్యక్రమాలు, దేశంలో ఎక్కడ జరుగుతలేవు.
దురాశతోని ఇవాళ ఎట్లుండే అంటే కేసీఆర్ అంటే మన జేబులో కడక నోటు ఉన్నట్టు. కేసీఆర్ అంటే మన జేబులో కడక నోటు. కడక నోట్లు మనం బాగా ధైర్యంగా ఉంటాం. కడక నోటు ఉండగా బజార్లో చిల్లర ప్రజలు అయిపోతాం అనుకో, కడక నోటు కింద పడిపోతాయి. చిల్లర మాత్రమే వెళ్తాం మనకు. చిల్లర పార్టీలు మోస్తాయి. దయచేసి గమనించాలా. ఇవాళ మంచి పార్టీ, మంచి ప్రభుత్వం అని పరిపాలన చేస్తున్నాను. కాబట్టి మరోసారి చెప్తున్నాను మీ అందరికీ, ఈ ప్రాంత వాసి నేను, ఈ ప్రాంతంలో పుట్టినోడిని, ఈ ప్రాంతంలో పెరిగినోడిని. మరి ఎన్నిసార్లైనా నాకు ఓట్లేసిండు. నీకు ఎప్పుడు నష్టం చేయలేడు, మోసం చేయలేడు. నేను ఎప్పుడు మేము సేవ చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు అవకాశం వచ్చింది మనకు. ఈ రోజు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు తప్పకుండా నా గుర్తు కారు గుర్తు, కారు గుర్తుకు ఓటేసి అత్యంత మేరటితో నన్ను గెలిపించాలని మనవేస్తూ, మరి కావాల్సింది 3 వాళ్ళకు కూడా నేను గెలిచిన తర్వాత 5 లక్షల రూపాయలు బిల్డింగ్ ఇస్తున్నాను. మహిళా సంఘం కూడా భవనం లేదంటారు. ఉందా భవనం? ఉందా? మహిళా బిల్డింగ్ ఉందా? మీకు మహిళా బిల్డింగ్ ఉందా? లేదా? మహిళా సంఘ భవనానికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా, మీరు కట్టుకుంటా. జగదంబ తాండా, జగదంబ మాతా టెంపుల్ రాత్రి తాండా కూడా ఇచ్చే కూడా చేస్తాను. మీరు 2.5 లక్షలు కట్టాల. 2 లక్షలు కడితే 10 లక్షల రూపాయలు నేను ఇచ్చే కూడా చేస్తాను. మరి కూడా కొంచెం చిన్న ఇస్తాం, ఇస్తాను అనుకుంటున్నా. తప్పకుండా ఇస్తాను. ఓకేమ్మా. మా నాకామల సోదరులు మళ్ళా కలిసి మీ అందరికి కూడా ఏం పరిచయం రాకుండా మీరు మీ అందరు కలుస్తా, మీ అందరికి సహకారం అందిస్తాను తెలియజేస్తాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. చేతులు అందరి చేతులు ఉండాల. వృద్ధులకే కాదు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, భర్త చనిపోయిన వాళ్లకు, ఒంటరి మహిళలకు, అందరికి కూడా వచ్చే జనవరిలో 3,000 అయితే 5 ఏళ్లలో 5,000 రూపాయలు అయితే మీకు 3,500, 4,000, 4,500, 5,000 ఇవి పూర్తి 5 సంవత్సరాలు 5,000 రూపాయలు వచ్చే ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. కాబట్టి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు కేవలం 200 రూపాయలు ఇస్తుంది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2016 ఇస్తున్నాడు మీకు. మరి అదేవిధంగా ఇది మాట ఇచ్చిండో కొత్తగా మళ్ళీ డిసెంబర్ తర్వాత జనవరిలో మీ అందరికీ ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా 3,016 వస్తాయి. ఏడాది తర్వాత 3,500 వస్తాయి. మరో ఏడాది తర్వాత 4,000 వస్తాయి. మరో ఏడాది తర్వాత 4,500 వస్తాయి. 5 ఏళ్లకు 5,000 రూపాయలు వస్తాయి మీకు. ఎవరు ఏం చెప్పిన వినాల్సిన అవసరం లేదు. మన గుర్తు కారు గుర్తు. మీ కొడుకులాగా, పెద్ద కొడుకులాగా నెలకు 2,000 రూపాయలు పెన్షన్ పంపిస్తుంది మీకు. పెన్షన్ దయచేసి ఎవరు ఏం చెప్పినా వస్తారు, వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మీరు 4,000 ఇస్తా అంటారు. మోచేది బెల్లం పెడతారు, ఓట్లు తప్పిస్తారు, పత్రాలే ఉండరు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళి ఇంతకుముందు 10 ఏళ్ళ కింద 2,000 రూపాయలు ఇచ్చాడు. ఇలా ముఖ్యమంత్రి 2,016 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ 5,000 దాకా ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మాటను నమ్మి మీరు కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్. న్యామనంద్ విలేజ్ అంటే ఇంతకుముందు చెప్పాడు శ్రీనివాస్. ఈ విలేజ్ లో నేను 4th, 5th ఇక్కడ 4వ తరగతి తీర్లే. ఈ స్కూల్ ఉండే గ్రామ పంచాయతీ చేసిండు. ఈ స్కూల్లో అవుతుంటాను. డైలీ రావట్లేదు వస్తుంది, చదువుకుంటుంటే మన సాయంత్రం పోతుంది. అందుకని ఈ ఊరంటే నాకు ప్రాణం, నా ప్రేమ. ఈ గ్రామానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మూడోసారి కాదు, 5వసారి ఇది. మూడోసారి ఇంతకుముందు 6 ఎమ్మెల్యే మీ అందరి వల్ల ఫస్ట్, తర్వాత ట్రాన్స్ఫర్ అయిన 2 సార్లు మీరు చేసింది ఇక్కడ. 5వసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉండి మీదకి వచ్చాను నేను. మరి నా గురించి బాగా తెలుసు మీకు, చిన్నప్పటి నుంచి వచ్చింది మీరు. ఇటువంటి వ్యక్తిని మాట వింటారా లేదా
అందరి మాట వింటారా లేదా, ముఖ్యంగా పేదవాళ్ళ మాట వింటారా లేదా అని మీకు బాగా తెలుసు. ఎవరు తప్పు చేసినా బెదిరిస్తాను, మన వాళ్ళని బెదిరిస్తాను, తప్పు చేయకుండా చూసుకోండి. అలాంటి వ్యక్తిని అలా చేయకుంటే నేను రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలు జీవించి ఉండలేను. 45 సంవత్సరాలు కూడా జీవించడానికి కారణం నాకున్న ప్రిన్సిపల్ నాకున్నాయి కాబట్టి ప్రజలు ఆదరిస్తూ గెలిపిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో నేను లేను. తెలంగాణ రాకముందు నేను బాన్సంలో ఉండి నేను కోరుకొని తెచ్చుకున్న ఈ కాన్స్టిట్యూన్సీ. నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది నన్ను, సార్ నాకు బాన్సంలో వద్దు, నాకు ఇస్తే ఇవ్వండి, అది నా పర్సనల్ నా సొంత కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది ఇస్తే నేను వస్తాను చెప్పిన నా మాట మన్నించి నిజామాబాద్ రోజులు నాకు ఇవ్వడం, 2 సార్లు మీరు నాకు గెలిపించిండ్రు. మళ్ళీ 3వ సారి కూడా మన నన్ను ఆశీర్వదించి మీ దగ్గర పంపించిండు. 2వ సారి గెలిపించినప్పుడు కొద్దిగా పెద్ద పోస్ట్ ఇస్తానని చెప్పిండు ఆయన. ఆర్టీసీ షేర్ ఇచ్చిండు నాకు. సమర్థవంతంగా పనిచేసినాను 2 సంవత్సరాలు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల వాటి పట్టించి ఆర్టీసీ 43,000 మంది సిబ్బందిని ప్రభుత్వంలో కలిపినటువంటి ఘనత నాకు దక్కింది. మరి ఏ బస్సు ఆపండి, తెలంగాణ బస్సు హైదరాబాద్ ఆపండి, వరంగల్ ఆపండి, ఖమ్మంలో ఆపండి, బాధ్యత పోవడం మంచి రోజు రావడం ఉంది అంతే. వాళ్ళు చెప్తారు కన్నట్టు డ్రైవర్ మాకు దేవుడు అంటారు వాళ్ళు. నా చిత్తశుద్ధి అది. ఇవాళ న్యామనంది గ్రామంలో మనం వస్తూ ఉంటే మలుపులు, సందులు, బస్సులు రావు, పిల్లాట వస్తారు, పశువులు వస్తాయి, బర్రెలు వస్తాయి, యాక్సిడెంట్ జరుగుతాయి అని బాగా ఆలోచించి మీరు ఎవ్వరు కూడా చెప్పలే. చెరువు కట్ట దగ్గర బైపాస్ కూడా వేసినాయి. చెరువు కట్ట దగ్గర ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 1,20,00,000 మంజూరు అయ్యేదానికి దాన్ని సీసీ రోడ్ చేస్తాను మీద బెంచ్ లేస్తా, లైటింగ్ పెడతా. అక్కడ ఎవరైనా రాని ఎవరైనా పోండి. తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఇక్కడ, పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ, 10 ఎకరాలు 20 ఎకరాల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు కరెంటు కష్టం మీకు బాగా తెలుసు. తెలంగాణ రాకముందు సమైక్య రాష్ట్రంలో 6 గంటలు 7 గంటలు 4 గంటలు కరెంట్ వస్తుంది మనకు. ఆ 5 గంటల 6 గంటలకు వచ్చే కరెంట్ను ఎప్పుడేసో తెలియదు మనకు. అర్ధరాష్ట్ర శ్రీరామ్ బ్యాంకు చాలా మంది రైతులు మోటార్ల వద్దకి కట్టె పట్టుకొని లైట్ పెట్టుకుని పోతుండే వాళ్ళు. ఆ తోల పౌన్లు వస్తుండే, తేలు వస్తుండే, కరెంట్ షాక్ ఇస్తుండే, చాలా మంది వెళ్ళిపోతుండేవాళ్ళు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 24 hours కరెంట్ ఇస్తున్నారు, 24 గంటల కరెంట్. రాత్రి కూడా పట్టుకోవాలి కానిస్తున్నారు. అంత క్వాలిటీ కరెంట్ మనకి ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. 24 hours కరెంట్ ఇవ్వడమే కాదు, చెరుగట్టలు బాగా చేసిండు, చెక్ డ్యామ్లు ఇచ్చిండు బాగుల మీద, ఊర్లలో నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ పైకి వచ్చింది. ఆ కరెంట్ ఇవ్వడం వల్లే కాకుండా 10 ఎకరానికి 10,000 రూపాయలు రైతు పండిస్తున్నాడు. వాడు ఎరువులు కొనుక్కోవచ్చు. మరి అదేవిధంగా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. గతంలో ఇవన్నీ ఉండేనా మనకు? ఇవన్నీ లేకుండే తెలంగాణ వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనత ఇది. ఇవాళ మళ్ళీ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. బాజిరెడ్డి గారు 2 సార్లు గెలిపించారు. నాకేమని బాజిరెడ్డి గారు ఏం చెడ్డ పని చేసిందని, చెడ్డ పని చేసిందా? టీఆర్ఎస్ పార్టీ చెడ్డ పని చేసిందా మన ప్రజలకు? ఏం చెడ్డ పని చేయలేదు కదా. మంచి పుష్కలంగా పంటలు పడుతున్నాయి రైతాంగానికి, పండిన పంటను కొనుగోలు చేస్తున్నాం మనం. ఇవాళైతే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, 6 నెలల కింద వచ్చింది. 6 నెలల కింద ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు విపరీతంగా ఉండే వాళ్ళకు, ప్రజలకు పంటలు ఎండిపోతున్నాయి, ట్యాంకర్లతో వాడేసుకుంటున్న వాళ్ళు, పంటలు వంటలేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చి
మా దగ్గర పడిన పంటలు పుష్కలంగా పండిన పంటలు, ఈ పంటల్ని ప్రైవేట్ వాళ్ళు వచ్చి సొసైటీ కంటే 150 రూపాయలు క్వింటల్ ఎక్కించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటక తీసుకుంటున్నారు తినడానికి. ఈ ఘనత ఎవరిది? కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతున్నా, మళ్ళా పాతకరణ కావాలి మనకు. కాంగ్రెస్ వస్తే తెలవని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మా కోటి వెళ్ళాలి. ఇది మూడోసారి చెప్తున్నారు. తెలంగాణ వచ్చిన 2014 అన్నారు, తెలంగాణ ఇచ్చింది మా సోనియా గాంధీ కాబట్టి పార్టీ గెలుస్తున్నారు. గెలిచింది అప్పుడు గెలలేదు. 19 అన్నా అట్లే నేను గెలుస్తామని బాధ్యత కూడా నడుపుతుందని చెప్పారు. ఓడిపోయినా నేను, మళ్ళా గెలుస్తాను కదా. మళ్ళీ అదే పాట పాడిన కదా పాశమల్ల దాస్తారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏమవుతుంది ప్రజలకు? అది ఇవాళ ఇంత మంచి పరిపాలన నడుస్తుంది. ఇలా ముసలు ఉన్నారు చాలా మంది ఈ గ్రామంలో. 897 మందికి పెన్షన్లు వస్తాయి. 897 మందికి అంటే 900 మందికి పెన్షన్లు వస్తాయి. వీళ్ళ వృద్ధులకు వస్తాయి, భర్తలు చనిపోయిన వాళ్ళకి వస్తాయి, ఒంటరి మహిళలకు వస్తాయి, వికలాంగులకు వస్తాయి. ఈ కాంగ్రెస్ పార్టీ 10 కింద ఉన్నప్పుడు తెలంగాణలో పెన్షన్ ఎంత ఇచ్చింది? వాళ్ళు బోర్డు 200 రూపాయలు ఇచ్చారు. 200 రూపాయలు కడపడం చేయాలి నిండదు. 2000 రూపాయలు ఇవ్వడం వల్ల వృద్ధులకు, ముసలులకు, వాళ్ళ ఓడల మీదనో కొడుకు మీద ఆధారపడకుండా 2000 రూపాయలు కంచెలుగా వస్తే ధైర్యంగా వస్తుంది. పాపం ముసలు ఎవరు లాచాలు ఎప్పుడు వస్తారు? వాళ్ళు డైరెక్ట్ చెప్తారు. వాళ్ళు నా పెద్దవాడు కేసీఆర్ పంపిస్తున్నారు మాకు 2000 రూపాయలు. 10 ఏళ్ళ నుంచి వస్తున్నాడు. దానికి కారణం కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వస్తే పెన్షన్లు ఉన్నాయి, కరెంటు ఖతమవుతుంది, రైతు పనులు బంద్ అయిపోతుంది. కొన్ని నాదులు ఉన్న పంటలు మరీ దరిద్రం సాడుతుంది మనకు. ముఖ్యంగా రైతులకు చెప్తున్నాను, మీకు రైతాంగం ఆలోచించాలి. మీకు కావాల్సింది ఇస్తున్న ముఖ్యమంత్రి గారు. కావాల్సినన్ని ఉండగా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రైతు బంద్ చేసుకుంటారు, కరెంటు వాడుకుంటున్నారు, కళ్యాణం తీసుకుంటున్నారు. ఎవడేమన్నాడు అంటున్నాడు, అది సిగ్గులు తీసుకుంటున్నాడు. తీసుకుంటూనే టీఆర్ఎస్ పార్టీని చెప్తున్నాడు. ఇవాళ మనమందరం కూడా ఈ గ్రామంలో 897 మందికి పెన్షన్లు వస్తున్నాయి. దాదాపు ఈ గ్రామంలో ఈ 10 ఏళ్ళ నుంచి 9,83,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి పెన్షన్లు. ఓన్లీ పెన్షన్ 9 కోట్లు. సీసీ రోడ్లు 30 వచ్చినాయి. 1,42,00,000 రూపాయలు సీసీ రోడ్లు వచ్చాయి గ్రామంలో. సందుకు సీసీ రోడ్లు అయినాయి. పేద వాళ్ళ ఆడపిల్లలు, గరీబ్ వాళ్ళ ఆడపిల్లలు, పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు వాళ్ళ పెళ్లి చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారు 1,16,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన ఈ గ్రామంలో దాదాపుగా 215 మంది పెళ్లి చేస్తున్నాం. 215 మంది పెళ్లి చేస్తే మినిమం అలాగా చెక్కులు నేను ఇచ్చిన 1,16,000 రూపాయలు. దాదాపుగా 2,15,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఇచ్చాం మనం కళ్యాణ చెక్కులు. మరి అదేవిధంగా షాదీ ముబారక్ ముస్లిం ఆడపిల్లలు కూడా పెళ్లి చేస్తాయి. ఈ గ్రామంలో 16 మందికి ఇచ్చిన షాదీ ముబారక్ ఇప్పుడు 16 లక్షల రూపాయలు. అదేవిధంగా గొర్రెల పంపిణీ యూనిట్లు ఈ గ్రామంలో యాదవులు కుటుంబం వాళ్ళు 89 యూనిట్లు ఇచ్చాం మనం. 89 దాదాపు 1,12,00,000 రూపాయలు ఇచ్చాం మనం ఈ గ్రామంలో కుటుంబాలు యాదవులకు. మరి అదే సీఎం సాయి అనేది, ముఖ్యమంత్రి సాయి అనేది సీఎంఆర్ఎఫ్ మేము ఇచ్చింది 69 మందికి ఇచ్చాను ఈ గ్రామంలో. 69 మందికి కూడా 78 లక్షల రూపాయలు ఇచ్చాను ఈ గ్రామంలో. మరి కమ్యూనిటీ దేవాలయం కూడా 2 దేవాలయాలు ఇచ్చి ఇక్కడ 78 లక్షల రూపాయలు ఇచ్చిన దేవాలయాలు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ ముస్లింలకు కానీ అన్ని కులాల వాళ్ళకి కానీ 74,20,000 రూపాయలు ఇచ్చిన కమ్యూనిటీ హాల్లకు. 24 కమ్యూనిటీ హాల్ మొత్తం కలిసి గ్రామానికి ఇచ్చింది 15,77,00,000 రూపాయలు ఇచ్చిన ఈ గ్రామంలో. అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇది వస్తుంది. ఇవన్నీ వస్తుందని అడుగుతున్నా. ఇవన్నీ రావు రానియరు కూడా వాళ్ళు ఏం చేద్దామన్నా ఢిల్లీ పర్మిషన్ కావాలి. 2 ఢిల్లీ పార్టీలే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 ఢిల్లీ పార్టీలు. మన పార్టీ
తెలంగాణ కోసం ఉద్భవించిన పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం నాదనుకుంటాడు ఆయన. ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లలు, ప్రతి బిడ్డ నా బిడ్డ అనుకుంటాడు ఆయన. అలాంటి నాయకుడిని మనం విడిచిపెట్టి ఎవడో తెలియ పార్టీకి మనం నూకరిస్తే ఇవన్నీ ఏముండే దయచేసి చెప్తున్నా మీకు. ఇది ఒకటే కాదు, కొన్ని చదువు వరకు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్లు కూడా మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా జనవరిలో 3016 రూపాయలు ఇస్తున్నాయి. 3016 ఇమ్మీడియట్గా 2016 రూపాయలు వస్తున్నాయి, వాళ్ళకి 3016 ఇస్తున్నాయి. ఏడాది తర్వాత 3500 ఇస్తున్నాయి. మరి ఏడాది తర్వాత 4000 ఇస్తున్నాయి. 5 ఏళ్ళలో 5000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ముసలి వాళ్ళకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరూ కూడా ఇస్తున్నాయి. మరి బీడీ కార్మికుల్లో చాలా మంది గ్రామంలో బీడీ కార్మికులు పెన్షన్ ఇస్తున్నాం మనం, వాళ్ళు కూడా అదే పెరుగుతాయి. కొంతమంది బీడీ కార్మికులు రెండు పనులు అయినాయి. ఒకటేమో దేవాలయం మంజూరైంది, ఎంత 40 లక్షలు, 50 లక్షలు ఏంటి మంజూరు చేయించడానికి. ఇప్పుడు అమ్మ అడుగుతుంది, చూడండి మంజూరు అయిపోయిందమ్మా, మంజూరు అయిపోయింది, 50 లక్షలు మంజూరు అయింది. టెండర్ కావాలా కాగానే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మరి మీ నారాయణపల్లి నుంచి మైపాత్ దాకా రోడ్డు కూడా ఉంటుంది. 2,000 కోట్ల నుంచి 2,80,00,000 రోడ్డు కూడా మంజూరు అయిపోయింది. అది కూడా టెండర్ అయింది, బిల్లు కూడా ఇవన్నీ అయింది. ఇవి ఎలక్షన్ తర్వాత వర్క్ స్టార్ట్ అయితే పూర్తి కాబట్టి కాలేదు. మీ 2 కార్యక్రమం జరిగితే ఈ గ్రామం చాలా బాగా అవుతుంది కాబట్టి తప్పకుండా అవన్నీ చేసినాం. మరి ఈ యొక్క ఎలక్షన్ కాగానే స్టార్ట్ అయితే ఇంకా చిన్న చిన్న పనులు ఉండేయండి. చిన్న పనులు ఏంటంటే నేను కొంతమందికి ఇల్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తా. మరి గ్రామంలో బీడీ కార్మికులు కూడా ఉన్నట్టున్నారు కొంతమంది, పెన్షన్ రాని వాళ్ళు. కటాఫ్ డేట్ కూడా ఎత్తేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు. కటాఫ్ డేట్ ఎత్తేస్తే తప్పకుండా పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి బీడీ పెన్షన్ వస్తుంది. తప్పకుండా ఉత్సాహంగా మనం వేస్తున్నాం. ఎవరికైతే 2016 వస్తుంది పెన్షన్ జనవరిలో, అంటే ఇది డిసెంబర్ కాబట్టి ఎలక్షన్ రాగానే 3 తారీఖు తర్వాత 2016 వచ్చే పెన్షన్ 3,000 రూపాయలు అవుతుంది. తొందరగా అందరికీ కూడా, ముసలాళ్ళందరికీ, ముసలాళ్ళకి అవుతుంది, బీగర్లకు అవుతున్నది, వితంతులకు అవుతున్నది, ఒంటరి మహిళలకు అవుతుంది. మరి ఇవన్నీ కూడా అవుతున్నాయి. కాబట్టి అది ఒకటే కాకుండా చాలా మంది రైతులు ఈ ఊళ్ళో, రైతులకు రైతు బంధు అయితే వస్తుందో ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి, అది కూడా విడుదల వారిగా ఎకరానికి 16,000 రూపాయలు అవుతున్నాయి. ఇవన్నీ మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నాడు. తెలంగాణ రాకముందు ఎట్లా ఉంటాయి, తెలంగాణ వచ్చినాక కరెంట్ ఎట్లా ఉంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారు గవర్నమెంట్. ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం. ఇవన్నీ చేయడం కాకుండా కొత్తగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిలిండర్లు ఏవైతున్నాయో, వంట చేసే సిలిండర్ 12,000 రూపాయలు. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం రాగానే 400 రూపాయలకు సిలిండర్ ఇచ్చేటప్పుడు కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తాం. దయచేసి మనం వేస్తున్నా, ఇంకెక్కువ మాట్లాడడం లేదు. నాకు రావట్లేదు పోవాలా, కొంత అందరూ కూడా కాబట్టి మరి మీ అందరికీ మనం వేస్తున్నా. మీ బిడ్డను మీ రావట్లేదు మనిషి నేను, నా ఓటర్ లిస్ట్ కూడా రావట్లేదు, నా ఓటు ఇమేజ్ చేస్తాను నేను. కాబట్టి పక్కువ నేను, కాబట్టి మీ అందరూ మరి వేస్తుంది. నా గుర్తు కారు గుర్తు కొట్టేసి మీ అందరూ ఆ రోజు 30 తారీఖు నాడు ఎందరు ఉన్నారో అందరూ ఓట్లు పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి మరి ఓటేసి నన్ను గెలిపించాలని వేడుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై కేసీఆర్, జై కేసీఆర్. చలో 2 కలిపి ఒక గ్రామ పంచాయతీ చేసి సపరేట్గా గట్టి తాండా, నడుగు తాండా, కేలోడు తాండా, ఈ 3 తాండాలు గ్రామ పంచాయతీ సపరేట్ ఉంటాయి, మీకు ఉంటాయి. వాళ్ళకి మాత్రం గంగాధర్ ఇక్కడ ఉన్నాడు, గంగాధర్ మోడీ చెప్తున్నాడు. నేను గంగాధర్ సర్పంచ్ అక్కడ మరి సర్పంచ్ మధ్య చెప్తున్నాను నేను. ఆ 2 తాండాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ చేస్తున్నాను.
సర్పంచ్ ఉన్నాడు. అదే సరే ఇక్కడ సర్పంచ్ సర్పంచ్ ఈ తాండలోడు సర్పంచ్ ఒక తాండోడు అడ్డుకుంటాడు మనకు. ఇది చిన్న విషయం. ఇది తప్పకుండా నేను ఈ 3 గ్రామ పంచాయతీకి అవుతుందో మరి జిగలూరు తాండ గ్రామ పంచాయతీ కాబట్టి దీనికి వస్తాను. నేను చింత తాండ మరియు కాంతేరపల్లి తాండ కలిపి గ్రామ పంచాయతీ చేస్తాను. చింత తాండ దయచేసి అందరూ సంతోషంగా కూల్గా మరి ఎలక్షన్లో పాల్గొనాలా. మన గుర్తు కారు గుర్తు కొట్టేసి మీకు గెలిపిస్తే తప్పకుండా మరీ ఎక్కువ ఎమ్మెల్యే కాదప్పటికీ చాలా పెద్ద పోస్ట్ వస్తుంది మనకు. ఇంకా పెద్ద పనులు చేస్తాం ఈ ప్రాంతంలో. మరి చాలా మందికి ఇల్లు రాలేదు అంటారు. మరి జిగలూరు తాండ నూతన బ్రిడ్జ్ కావాలంటారు. జిగలూరు తాండకు అది కూడా ఇప్పిద్దాం. నడిమితాండ నుంచి జిగలూరు తాండకు పీటీ రోడ్ కావాలంటున్నారు. తప్పకుండా ఇచ్చే పరిస్థితి. ఇది శాంక్షన్ అయింది. యాక్చువల్లీ శాంక్షన్ అయింది. గృహలక్ష్మి కింద ఇల్లు కూడా కావాలంటారు. మరి మెట్టు తాండ, ఈ తాండ, మరి జిగలూరు తాండ ఈ 3 తాండాలలో 10, 20, 30, 40, 50, 50 లోపల ఎంత ఇస్తాను తప్పకుండా మీ తాండకు. దయచేసి నేను గెలవగానే 3 లక్షల రూపాయలతో మరి ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి. గృహలక్ష్మి కింద 3 పట్టలు వచ్చిన వారికి 4 మూటలు వేసుకుంటారు. అది కొంచెం నేను ఏం చేస్తా అంటే మొన్ననే మన తూంపల్లి దగ్గర కూడా 3 పట్టలు వచ్చినాయి. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసింది నాకు, సరే బోర్లు వేసుకున్నాం అంటే వారిస్తూ 2 మనసులు అని ఒక్కొక్క బోర్ వేపిస్తాం మెల్లమెల్లగా. ఒకసారి అంతే ఇబ్బంది పెడతారు కాబట్టి ఒక్కొక్క పట్టణం ఒకసారి బోర్ వేపించి ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళు జరుగుతుంది కాబట్టి మీకు జరిపి ఏర్పాటు చేస్తున్నాను. మిగతాకు 5 కడితే 5 లక్షలు కడితే 20 ఇప్పిస్తా, 20 లక్షలు ఇప్పిస్తా. 2.5 పడితే 10 లక్షలు ఇప్పిస్తా. మీ దమ్మ ఎంత ఉంటుందో అంతేగా. 10 ఇస్తే 40 ఇప్పిస్తాను నేను ఈ తాండాలకు, ఈ టెంపుల్స్కి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మరి ఇవాళ మెట్టు తాండాకు జగదంబ మరియు శివలాల దేవాలయం కావాలంటారు కాబట్టి నిజంగా మరి ఇక్కడ ఈ 3 తాండాల టెంపుల్ కూడా లేదు. నేను చూస్తున్నా. వచ్చినా జగన్ తాండ 25 లక్షలు వచ్చినా. మరి సప్పుడు చేయాలి. మరి సప్పుడు లేసే లేదు. చింతదాడు కూడా ఇచ్చిన టెంపుల్ అయిపోయింది కూడా. మీరు లేని దానిలో జగలుంటా పెడతాడా కావాలంటారు కాబట్టి తప్పకుండా పెడతాడాకు జగదంబ దేవి మరియు శివలాల మహారాజ్ టెంపుల్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను నేను. మీరు ఒకటి గమనించాలా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు ఓట్లాడితే తప్పులేదు. మనము గతంలో 10 ఏళ్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, 10 ఏళ్ళ కుమార్ చేసింది. అంతకుముందు టీడీపీ ఉండే, అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ ఉండే. 40-50 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అధికారులు వాళ్ళకి తాండాలు గ్రామ పంచాయతీ ఆలోచన కాదు వాళ్ళకు. కేసీఆర్కి వచ్చింది ఆలోచన. కేసీఆర్కి వచ్చి మీ తాండాలు గ్రామ పంచాయతీ చేసిండు. మీరు సంతోషపడాలి. మీరు అదేవిధంగా 3 పడలు ఇచ్చింది మనకు. మీరు కావాలంటారు చూద్దాం మనం తప్పకుండా. రెండో విషయం ఏంటంటే శివలాల్ మహారాజ్ అంటే మీకు బాగా భక్తి. శివలాల్ మహారాజ్ అంటే 400 ఏళ్ల కింద ఉన్నటువంటి మీ గురువు. ఆ గురు యొక్క జయంతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగిన మనోళ్ళు, సరే జయంతిని ప్రభుత్వపరంగా చేయమని చెప్పేసి, అధికారికంగా చేయమని చెప్పేసి వాళ్ళు చేరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారికంగా చేసింది, ప్రకటించింది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్కి ఉన్నంత భక్తి కాంగ్రెస్ వాళ్ళకి లేదు మీ మీద. ఇవాళ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కావాలని మేము ఎమ్మెల్యేగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపిస్తాం. మేము కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాడి పుట్టి కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు దాకా పాస్ చేస్తాడు. దాన్ని తప్పు మనది కాదు, బీజేపీ అది. ఇవన్నీ మనం చేస్తున్నాం. మనకు రిజర్వేషన్లో సరికొండ ఎంపీ వచ్చింది, డిప్యూటీస్ వచ్చింది మనకు, తెచ్చిపల్లి ఎంపీ వచ్చింది మనకు, ఇందులో ఎంపీ వచ్చింది మనకు, మోపాల్ ఎంపీ వచ్చింది మనకు. జనరల్ స్థానంలో ఉన్నటువంటి నిజామాబాద్లో కూడా ఎంపీ ఇచ్చాను నేను. ఎస్టీ నాకు ప్రేమ ఉంది కాబట్టి. ఇవాళ రాతోడు ఉంది మన మంత్రి గారు సత్యవతి రాథోడ్ మొన్న వచ్చింది. మనము బంజారా జిల్లా భవనానికి ₹1 కోటి ఇచ్చాడు. మనకు బంజారా భవనానికి ₹1 కోటి నాకు పండుగ ఇచ్చాడు.
బజార్లోకి ఎవరు ఇవ్వలేదు, నేను ఇచ్చినాను. నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది కాబట్టి ఇచ్చాను. ప్రభుత్వం కూడా 2 కోట్లు ఇచ్చింది. సత్యవతి రాథోడ్ మంత్రి గారు కూడా 4 కోట్లు ఇస్తాను, 5 కోట్లు, మొత్తం కలిపి 8 కోట్లు వస్తాయి. మనకు 8 కోట్ల పెద్ద బిల్డింగ్ కడతారు మన నిజామాబాద్లో. మన పిల్లలు చాలా మంది చదువుకుంటారు, హాస్టల్ లేదు వాళ్ళకు, అక్కడ హాస్టల్ కడతారు వాళ్ళు. ఆ హాస్టల్లో ఉంటారు పిల్లలు, స్కూల్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు వాళ్ళు. అంత సౌకర్యం చేస్తారు మనం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంది, మాకు అవకాశం ఏంటి చెప్తారు. బాజిరెడ్డి గోవర్ధన్ 2 సార్లు ఇష్టం, 3 సార్లు ఎందుకు అంటారు. బాజిరెడ్డి గోవర్ధన్ 2 సార్లు 3 సార్లు కాదు, కంటే చేసింది 5వ సారి. హార్మోన్లు ఎమ్మెల్యే ఎప్పుడు మీరు వేస్తున్నా, వాసవాడ గెలిచిండే, నిజామాబాద్ 4 సార్లు గెలిచిన, ఇది 5వ సారి. ఏమి ఆస్తి వస్తుంది నీకు, నష్టం చేస్తున్నా నీకేమన్నా. నేను భౌతికంగా నష్టం ఉందా నా వల్ల? బలహీన వర్గాల వ్యక్తిని నేను. జిల్లా మొత్తం బిడ్డలు ఉన్నారు, బాల్కొండ రెడ్డి, ఆర్మూర్ రెడ్డి, బాన్స్వాడ రెడ్డి, నిజామాబాద్ కోమట్లు, ఒకే ఒకటి ఉన్న నిజామాబాద్లో బీసీ. నేను బీసీ అయితే ఎమ్మెల్యే మొత్తం తింటారు కోట్లు, అందరూ వాళ్ళే తింటారు మొత్తం. ఉండదు బీసీలు, బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు వాళ్ళందరూ అన్నదంగా చూస్తున్నాం మనం అందరినీ కూడా. రెడ్డి చూస్తాడా, వాడికి ఏం గర్వం. మనకింత ప్రేమగా కూడా వచ్చిండే ఇక్కడికి, 6 రోజులు వచ్చిండే మీ తండ్రి. నేను రామచంద్రపురం నడుచుకుంటా తిరిగి వచ్చిన, మీ కష్టాలు చూసినాను, మీ ఇబ్బందులు చూసినాను, తీరుస్తాను హామీ ఇచ్చిన. నేను ఎవరు తీస్తారు, ఈ ప్రాంతంలో నీ గ్రామస్తుంది కాబట్టి నాకు తెలుసు, నేను తీస్తా. ఇరవైకి ఏమవసరం వాడికి, నేను తీరుస్తా. ఇవన్నీ చేసే పని ఇవన్నీ నేను చేస్తాను. కాబట్టి నేను మనం చేస్తాను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ. అది మనం రాష్ట్రం సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ పార్టీ. మరి రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలన చేస్తారు. మీరు మంచి వ్యవసాయం చేస్తారు, గిరిజనులు. మీ వ్యవసాయానికి కరెంటు 24 గంటలు ఇస్తున్నాడు. కరెంటు రైతు బంధు ఇస్తున్నాడు ఆయన, రైతు బీమా ఇస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళా మరి ఇప్పుడు 24 గంటల కరెంటు? వాళ్ళు దమ్మలేదు, ఇవ్వలేదు. రైతు బంధు ఎందుకు వెళ్ళారు? మనం ఇస్తున్నాం కదా. మరి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మనం, వాళ్ళు ఎందుకు వెళ్ళి మరి? ఇప్పుడు వచ్చి మాటలు నమ్ముతాం మనం, మనకు అవసరం. వాళ్ళు మోసం మాటలను ముందు తెచ్చి చెప్తున్నా. వాళ్ళు 6 గ్యారెంటీలు అంటారు, మనం 12 గ్యారెంటీలు చేస్తున్నాం మన పని. ఇవాళ మరి ఎంత మంచి పరిపాలన మనం చదువుతున్నప్పుడు ఏదో చికెన్ కావాలి మనకు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ కథం అయితే ఉండదు కూడా చెప్తాను. చాలా ఇబ్బందులు పడతారు వాడు. ఏం పద్ధతి గెలిచి అవుతారు. నేనున్నా శివన్పల్లి మనది, రావుట్లు మనది, ఈ గ్రామాలు మనవి. మనం చేలోడుతాండా, పెడతాండా, నడుగుతాండా, మా ఊరిని అనుకుంటాను. నేను వేరే అనుకుంటాను. ఎందుకు అనుకుంటాడు? మనకి ఏమవసరం, మన గ్రామస్తులు ఉంటాం మనం. కాబట్టి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేయడం? 3 గంటలు, 4 గంటలు వచ్చింది, 5 గంటలు వచ్చింది. రాత్రి పూట కరెంట్ వేసుకుని పోతే లైట్ పట్టుకొని కరెంట్ కట్టేసుకుని పోతుండే మనం వస్తే ఏమంటాయి. బావులు కొడుతుండే, చేతులు కొడుతుండే, కరెంట్ షాక్ ఇస్తుండే. ప్రాంతం కలిపి ఇచ్చే నాదులు లేకున్నప్పుడు మోటార్ కలిపితుండే. ఇప్పుడు అవుతుంది అట్లా. ప్రాంతం కలతలేదు, మోటార్ కలిపితలేవు, కరెంట్ 24 hours వస్తుంది. కష్టం లేకుండా ఉంటున్నారు అనుకో. పండితులు పంట కూడా కొనుగోలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకేం కావాలి మీకు? చెప్తున్నా మీకు, ఎన్ని గానం పండుతున్నాయి పంటలు మీకు. దానికి కారణం కేసీఆర్. ఎవడు కేసీఆర్ దేవల పడుతుంది అనుకో. నేను ధైర్యంగా చెప్తాను, ఎవడు చెప్పారు. గతంలో పడలేదు. మరి చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం కరువైనా, వర్షాలు లేకపోయాయి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ అయిపోయాయి. టీఆర్ఎస్ ఉంటే కరెంట్ వచ్చి, వడ్లు వండి, నీళ్ళు వచ్చి, నిధులు వచ్చి, అన్నీ వచ్చి. ఇంకేం కావాలి మరి? మంచిగానేమో మనం నాయకు మంచిగా ఉండలేదు. మనం చింతదండ పెద్ద నాయకుడు ఉన్నాడా, పేద నాయకుడు. వాళ్ళ తమ్ముడు మాత్రం పాపాడు విఠల్ ఉండలేదా? గ్రామశాఖ అధ్యక్షుడు అక్కడ. వీళ్ళకి ఏమైందంటే 2 ముగ్గురు ఉన్నారు మన ఏరియాలో. పేరు చెప్పదలుచుకోండి.
లేకుండా ఉపాసం తెచ్చిపోతున్నారు. భయాలు బంద్ అయిపోయినాయి. పోలీసులు మాట్లాడలకు ప్రజలు నేనున్నా కదా, నేను నా మనోళ్ళు ఎవరి వాళ్ళు పప్పు వృత్తులు వాళ్ళు మైపుల మనం పుట్టుడికి వెళ్ళి ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 ఏళ్ళు ఉపాసం ఉన్నారు. ఇంకా 5 ఏళ్ళు రాలేదనుకో చచ్చిపోతారు. ఆయన ఉన్నారు కాదు ఉపాసం తెచ్చిపోతున్నారు. 5 ఏళ్ళు మనకి ఒకసారి వాళ్ళు పత్తకుండా పోకలేదు. తన చిచ్చు పెట్టుడు, అగ్గి పెట్టుడు, కొట్టాడ పెట్టుడు, సర్పంచ్ ఉప సర్పంచ్ కొట్టాడ పెట్టుడు, పండుగ వేసుకుంటూ పోకలేదు. రావుకి కూడా ఉన్నాడు, నా శిష్యుడు పాత్రుడు. 6 ఎకరాలు పంట చేసినాడు నేను. ఆ భూమి మొత్తం నేను ఇచ్చింది. దాన్ని తినకుండా మనం పడుతుంది అమెరికాడు. ఇది కథ, ఇది కథ వాళ్ళు చేసి కథ. ఒక 5 ఏళ్ళు దాన్ని గడిపిన పోయి అది సంగతి అయిపోతుంది. నేనేం చేసే అవసరం. మీరు మాత్రం మన మాటలు నమ్మి మోసపోవద్దు. మోసపోతే మోసపడుతుంది మీరు. దయచేసి మళ్ళీ నాకు అవకాశం వచ్చింది, నేను మీ వారిని తప్పకుండా మన గుర్తు కారు గుర్తు కొట్టేసి అత్యధిక మేరతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే జై తెలంగాణ. ఎప్పుడు కోట్లాదులు కూర్చున్నారు, ఇవే ఉంటారు. మీరు సౌమ్యం ఉన్నారు మహిళలకు లేరని కాదు చెప్తున్నారు. అప్పుడు యాడ్లో మీరు పిల్లలు, మీరు పద్ధతిలో ఎప్పుడు లేకుండా మీరు ఇవాళ వదిలిపెట్టండి. నాకు అభిమానం పడు, ఎందుకంటే చాలా సిన్సియర్ ఉంటారు ఇక్కడ. మంచి రైతులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కొట్లాడలు కూర్చుని అసలు ఉండే కాకపోతే ఇద్దరు కొట్లాడాను ఎంపీ కొట్టి మళ్ళీ చచ్చిపోయింది. కొట్లాడు ఎప్పుడు కూడా మంచిగా, కొట్లాడు లేకుండా ఊరు మంచిగా ఉంటుంది, బరకత ఉంటారు ఊరికి. ఇవాళ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వదిలిపెట్టి 100 కిలోమీటర్ల దూరం తాట్పల్లికి వెళ్ళి జలాల్పూర్ దాకా, ముత్తకుంట దాకా ఉంటుంది. నేను చూస్తున్నా కదా బాగా ఉంది. అప్పుడే సిట్లో తండోపదంలో వచ్చిపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎప్పుడు వస్తే ఇక ఓడిదని మూడు వచ్చిపోయా, ఏం మూడు వచ్చిపోయా అంటుంది. నాకేంటంటే చాలా వరకు వస్తే పనులు బాగా చేయాలి. పనులు బాగా చేసి రేట్ వస్తే బాగా పని ఉంటుంది. ఎప్పుడు ఏ పని కాదని చెప్పండి. మీ గ్రామానికి గుడి నిర్మాణం చేద్దామండి, మరి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఈ గుడికి చిన్న గ్రామం అయినా 50 lakhs మంది తీసుకుని CGFలో. ఈ గ్రామానికి రోడ్ అంటే కూడా సపరేట్ రోడ్ ఇచ్చిన 90 లక్షలు పెట్టి గ్రామానికి. గల్లీ రోడ్ ఇచ్చిన చిన్న గ్రామం గ్రామ పంచాయతీ సపరేట్గా ఇచ్చిన గ్రామ పంచాయతీ. యాక్చువల్లీ తాండాలు మాత్రం ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు తాండాలు మాత్రం ఏదో బాధ్యత గారు మీరు గ్రామాలు ఇవ్వద్దని చెప్పారు. నాకు తెలుసున్నాను. మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను గంగారెడ్డితో కొట్లాడినప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడు 87లో ఎంపీ కొట్లాడినప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉండంటే న్యాయానంద ఊళ్ళకి ఓట్లేయాలి మీరు. న్యాయానంద కింద ఆమ్లెట్ ఇది అలా భయంకు వాళ్ళు ఎట్లయితే వస్తే ఓటు మీరు. కానీ నన్ను చూసి మీరు నాకు ఓటు వేసినప్పుడు ఓటు వేసిన తర్వాత చాలా మార్పు వచ్చింది ప్రజలలో. అక్కడ గంగారెడ్డి గారు సరెండర్ అయిపోతున్నాను తర్వాత లాస్ట్లో. ఇవాళ సపరేట్ గ్రామ పంచాయతీ చేసినాం, మీకు చేసినాం, నర్సింపల్లి చేసిన, తాండాలు చేసిన, న్యాయాన్ని సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ గ్రామ పంచాయతీ చేసిండు. మీ గ్రామానికి ఒక సర్పంచ్ వచ్చిండు. మీ గ్రామానికి చిపి బిల్డింగ్ ఇచ్చే 20 లక్షల రూపాయలు. ఇవన్నీ చేస్తున్నాం. స్వేచ్ఛగా సంతోషంగా మీ గ్రామాన్ని పరిపాలన చేసుకుంటుంటారు. కాబట్టి ఇవల్ల మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు గతంలో ఎట్లా ఉండే, 10 ఏళ్ల కింద ఎట్లా ఉండే తెలంగాణ, 10 ఏళ్ల తర్వాత ఎట్లా అయింది. 10 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు 10 ఏళ్ల కింద రైతులు కరెంటు మోటార్ వేసుకోవాలంటే రాత్రి వస్తూ పగలేస్తూ 3 గంటలు వస్తూ 4 గంటలు వస్తూ అని చూసి రాత్రి ఎప్పుడొచ్చినా పర్లేదని చెప్పేసి కట్టె పట్టుకుని టార్చ్ పట్టుకుని పోతుండప్పుడు మోటార్ దగ్గరికి పోతుండే కరెంట్ షాక్ కొడుతుండే, పాములు కలుస్తుండే, తేలి కొడుతుండే, చాలా ఇబ్బంది చేసుకున్నాం. పొలాలు చక్కగా వాడకపోతుండే, పంటలు చక్కగా వండకపోతుండే. ఈ చంద్రబాబు మీద అయితే మొత్తం మన ఏంది అతివృష్టి అనావృష్టి ఉండేప్పుడు. ఇవల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగానికి 24 hours కరెంట్ ఇస్తుండే ఆయన. 24 గంటలు మీరు ఎప్పుడైనా వేసుకోబడ్డా వారం పట్టపాలు వేసుకో, మధ్యాహ్నం వేసుకో, సాయంత్రం వేసుకో, మీరు వాడుతున్నారు.
అదేవిధంగా రైతు బంధిస్తుడు ఎకరానికి 10,000 రూపాయలు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి వారంలో కూడా. ఈ గతంలో లేకుండా ఇప్పుడు వచ్చినాయి మనం. అదే కాదు రేషన్ బియ్యం కూడా, రేషన్ డీలర్ కూడా న్యాయపోతున్నారు, న్యాయపోయి రేషన్ వేసుకుంటే ఇప్పుడు దాన్ని కూడా మార్చేస్తున్నారు, మెయిన్ ప్రాబ్లం ఆందోళన. కాబట్టి ఆ రేషన్ బియ్యం కూడా వదిలిపెట్టి వాళ్ళకు రేషన్ దుకాణం తినడం చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఏంటంటే తక్కువ కోటా ఉంది కాబట్టి రేషన్ డీలర్కి ఆ కోటా కమిషన్ పెంచి వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి త్వరగా మీకు కూడా వీళ్ళు చెప్పు వస్తుంది, ఇబ్బంది లేదు, ఇస్తాను మాట ఇస్తాం. అది కూడా దొడ్డు బియ్యం రావు, మీకు సన్న బియ్యం ఇస్తాం. మేము దొడ్డు బియ్యం వస్తే మీరు అమ్ముకుంటున్నాం, మీరు తినలేదు. సన్న బియ్యం ధర పెట్టుకుంటాం. సన్న బియ్యం వస్తే రేపటి నుంచి మనం గమనిస్తున్నారు. చాలా మంది పెన్షన్లు ఉన్నాయి, చాలా మంది లేవు. సగంకు దాదాపు గ్రామంలో 141 మందికి పెన్షన్లు వస్తాయి. ఇక్కడ ఇప్పటిదాకా 1,43,00,000 రూపాయలు ఇచ్చిన గ్రామానికి, చిన్న గ్రామానికి. రైతు బంధు కూడా 154 మందికి వస్తుంది. రైతు బంధు ఇక్కడ 15,40,000 మందికి ఇచ్చారు మన పిల్లలకు. రైతు బీమా ఒక మనిషి చనిపోయాడు, 5 లక్షల రూపాయలు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మిది 50 మంది చేసుకున్న పిల్లలు, ఆడపిల్లలు 50 మంది, చిన్న ఊళ్ళ 50 మందికి పెళ్లి చేశారు. 50 మంది పిల్లల తల్లి పేరు మీద మరి 50 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చాను నేను, నా చేతులు ఇచ్చుకొని ఈ గ్రామానికి. గొర్రెల కొబ్బరి యూనిట్ 1 ఇచ్చాం మనం. సీఎం సాయ నిధి 2 లక్షల రూపాయలు ఇచ్చాం మనం. దేవాలయ నిర్మాణం కోసం 50 లక్షలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు 20 లక్షలు రూపాయలు. ఇవన్నీ వచ్చినాయి. మనకు వస్తే టోటల్ గా మనకు వచ్చిన 3,20,00,000 రూపాయలు వచ్చినాయి. అదే గ్రామ పంచాయతీ ఈ ఊరు న్యాయంలో ఉంటే రూపాయలు రాకపోతుంది. ఇంత డబ్బులు వచ్చినాయంటే దానికి కారణం కేసీఆర్, ఎవరు కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచన చేయలేదు, కరెంటు గురించి ఎందుకు ఆలోచన చేయలేదు, రైతు బంధు గురించి ఎందుకు ఆలోచన చేయలేదు. ఇవాళ అస్తర్ గ్రామాలకు బాజిరెడ్డి గౌరవం గారిని 2 సార్లు పిలిపించారు, 3 సార్లు నాకేమంటారు. బాజిరెడ్డి గౌరవం ఏం పాపం చేసిండు, ఏం తప్పు చేసిండు? గ్రామానికి రోడ్లు ఇచ్చిండు, గ్రామానికి గ్రామ పంచాయతీ చేసిండు, గ్రామానికి కరెంట్ 24 hours ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, కళ్యాణం చూపిస్తున్నాడు. ఏం తప్పు చేసిండు? ఎందుకు ఓడగొట్టలేను? నువ్వేం చేసినావు? మరి ఓడిపోయి 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళ తర్వాత బతకలేవు నువ్వు. కరోనా చాలా మంది చచ్చిపోయాను, గ్రామాలకు సపోర్ట్ చేసిన వాళ్ళు చచ్చిపోయాను. వచ్చి మరడిచ్చినాను, పరామర్శ చేసినావు. నాకేం ఓడగొట్టిన కథ నాకు సంబంధం లేదు. కానీ నేను గెలిచిన తర్వాత 24 hours ప్రజల కోసం కష్టపడింది, ప్రజల అవసరం తెచ్చింది, ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నాం మనం. అదేవిధంగా చెరువు ఉంది, చెరువు రిపేర్ చేసినాం మనం. మరి అదేవిధంగా పెన్షన్ చాలా మందికి వస్తున్నాయి, 140 మందికి వస్తున్నాయి. 140 మంది వచ్చే పెన్షన్ అవుతుందో మనకు 2016 వస్తున్నాయి. రేపు జనవరిలో మనం గెలిచిన తర్వాత 3,016 అవుతుంది. ఆ తర్వాత 1 year కు 3,500 అవుతుంది. మళ్ళీ 1 year కు 4,000 అవుతుంది. 5 ఏళ్లలో 5,000 రూపాయలు అవుతాయి. కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నాయి ఇక్కడ గ్రామంలో, కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావడం లేదు. దానికి కారణం ఏంటంటే కట్ ఆఫ్ డేట్ లోపల లేదు. కాబట్టి కట్ ఆఫ్ డేట్ తీసేస్తున్న ముఖ్యమంత్రి గారు పిఎఫ్ ఉన్న ప్రతి కార్మికురాలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మేము ఏ ఇంట్లోనైతే ఏ పెన్షన్ రాలేదో ఆ ఇంట్లో ఆడకూతురికి. మరి ఇవల్ల మనం చూస్తున్నాము గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాయి, గ్రామాలు అభివృద్ధి వస్తున్నాయి. చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవంటారు, ఇల్లు లేవంటారు. 2,00,000 స్కీమ్ కింద కూడా ఈ గ్రామాన్ని ఇచ్చినామా? ఎంత ఇచ్చాం మనం? 6 ఇచ్చినామా? చాలా తక్కువ ఇచ్చినాం. ఎందుకన్నా పని చేద్దాం మనం. దళిత పెద్ద కూడా ఉన్నారు, దళితులు ఉన్నారు చాలా మంది. మరి ఎంతమందికి ఇచ్చాం మనం? ఇంక 7 ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ 7 ఇచ్చేస్తాం. ఎవరు వచ్చి చెప్పిన అవసరం లేదు, మీ అందరికీ చెప్తున్నా. ఈ ఊళ్ళు 2 ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ గారికి 10 ఏళ్ళు అవుతుంది, వారికి పరిశాలలో వెళ్తాం, 10 ఏళ్ళు నడుస్తలేవు. ఆఫీస్లో కూడా బీజేపీ వల్ల బీజేపీ వల్ల అదే కథమైపోయింది. లేదు ఉన్నా ఊళ్ళో బతకలేదు. అది తాళ్ళు బాగా దూరం అవుతుంది, తాళ్ళు అది లేదు కూడా. అసలు వాళ్ళు కూడా ఆలోచించాలా? మీరు ఆలోచించండి. బీజేపీని కూడా
చక్కగా అన్ని టీఆర్ఎస్ పార్టీ చేరుండి మీకు కూడా అన్ని విధాలు అరుచుకుంటాను మేము, ఇబ్బంది ఏం లేదు. మరి ఇలా చాలా సంతోషం. మరి గ్రామానికి వచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంగా నా రాక కోసం ఎదురు చూస్తున్న స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి నా విజ్ఞప్తి ఒకటే, నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను. నేను గ్రామానికి స్థిరంగా కూర్చుంటా, ఏంటి ఫోన్ చేస్తాను. నేను 8 గంటలు 3 గంటలు ఉన్నా. మీ దయ వల్ల అన్నకు దయ వల్ల నేను గెలిస్తే గ్యారంటీ మంత్రి అయితే నేను మంత్రిగా వస్తాయి గ్రామానికి. మరి గతంలో ఆర్టిస్ట్ చైర్మన్ క్యాబినెట్ హోదా వచ్చింది, రాలేకపోయినా మరి ఇప్పుడు మాత్రం మీ దయ వల్ల నేను గెలిస్తే తప్పకుండా మంత్రిగా ఈ గ్రామానికి వస్తా. అరగంట గంట 2 గంటలు కూర్చుంటా. మరి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. వారు గుర్తుకే వెళ్ళిపోతుండే ఇప్పుడు బస్సులలో వెహికల్లలో. నాకు నమ్మకం ఒకనాడు బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే అయ్యిండు, ఆర్టీసీ చైర్మన్ అయ్యిండు. పాతతో మర్చిపోయినట్టు కూడా అనుకుంటున్న బ్యాంకు మన పాతతో మైలాల నుంచి పొడిమాడు చేత రోడ్డు చెప్తున్నాను. బ్రిడ్జ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సిరికొండ నుంచి ఎమ్మెల్యే సిరికొండ రోడ్ నుంచి మలయాళం వరకు వచ్చే రోడ్డు చాలా అద్భుతంగా తయారైంది. బీటీ 2 చేపించిన ఖరాబ్ అయింది. వల్ల భారీ వర్షాలకు కూడా బ్రిడ్జ్ కొలిపే పరిస్థితిలో ఉంది. నేను వీడియోలో చూస్తున్నాను. అదే కింద మరి తాళ్ళబాబు అది డ్యామేజ్ అయిపోయింది. కింద భీమల్ వై రోడ్డు ఇవన్నీ కూడా రిపేర్ పెట్టడం శాంక్షన్ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మరి గ్రామంలో గ్రామ ఆవరణలో గ్రామ శివారులో చాలా బాగుల వంతలు కూడా ఉన్నాయి. దానికి కూడా చెడ్డలు కట్టించి ఏర్పాటు చేస్తున్నాను. 2 చెడ్డలు ఈ గ్రామ శివారులో ఉన్నటువంటి బాగులకు చెడ్డలు కూడా కట్టించి సోదరి రమ్య గారు, ఉప సర్పంచ్ సత్యానంద్ గారు, ఎంపీటీసీ సతీష్ గారు, పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు, మా టీచర్ రాజిరెడ్డి గారు మొన్నే మన పార్టీకి వచ్చారు. అదేవిధంగా మన నర్సయ్య గారు, తర్వాత మాజీ సర్పంచ్ వాళ్ళ మామ గంగాధర్ గారు నా పాత స్నేహితులు. ఆ తర్వాత చాలామంది సొసైటీ డైరెక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలు చెల్లెళ్ళు మైలారం సోదరులు సోదరిమణులు యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ఒకటే మాట్లాడుతున్నాను మీతోటి. 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ ఎట్లా ఉండే, 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది. 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, రైతులకు నాదుడు ఎవరు. మరి ఆ రోజుల్లో కరెంటు కూడా 3 గంటలు 4 గంటలు వస్తుండే, 5 గంటలు వస్తుండే. రైతులు కరెక్ట్గా పంట పండించుకునే పరిస్థితి లేకుండే, కరెంట్ ఆ పరిస్థితి ఉండే. కొన్ని రైతులకు ఎరువులు ఇంకా కొందామంటే పైసలు కూడా లేకుండా అప్పులు తీసుకుని పెట్టుకుంటారు. వాళ్ళు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా అప్పుడు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ రైతాంగాన్ని ఆదుకుంటాడు. ఆయన రైతాంగం బతకాలంటే కరెంటు 24 hours ఇవ్వాలనుకోవాలి. ఆయన 24 hours కరెంట్ ఇస్తున్నాం మనకు. రైతు బంధు కూడా ఇస్తున్నాం మనకు, పెట్టేది కొనుక్కోవడానికి. రైతు బందే కాకుండా పండించిన పంటలు చూస్తున్నాం మనం. పుట్ల కొద్ది ధాన్యం పడుతుంది, పుట్ల కొద్ది. గతంలో టీడీపీ ఉండే, కాంగ్రెస్ వచ్చింది, చంద్రబాబు నాయుడు జమలేదు, వర్షాలు కూడా పోతుంది పాపం, అనావృష్టి. మరి ఇప్పుడు ఈ సమాల్లో గద్దె మీద ఎక్కిన సీఎం గారు హృదయం మంచిది కాబట్టి సకాలంలో వర్షాలు పడుతున్నాయి, సకాలంలో పంటలు పడుతున్నాయి. కొంత ఇబ్బందులు ఎప్పుడైనా కానీ అవి పడుతున్నాయి. కోట్లాది రూపాయలు మా ఇంటికి వస్తున్నాయి. మరి ఇవన్నీ కాకుండా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది, రైతు బంధు, రైతు బీమా వస్తుంది మనకు. ఇవన్నీ వస్తున్నాయి మనకు. మరి కొంతమంది వస్తారు, కాంగ్రెస్ పార్టీలు వస్తున్నారు. రేపు మా ప్రభుత్వం గెలుస్తుంది, మేము 6 గ్యారెంటీలు ఇస్తాం అని మాట్లాడుకుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసిండు. మళ్ళా వాళ్ళు వస్తే ఏమైతే కూడా తెలుసు. మీకు ఇవాళ మీరు చిన్న ఇష్యూ చెప్తాను మీకు. ముసలోళ్లకు, గుడ్డలకు, కుంటలకు
పెన్షన్ అప్పుడు ఎంత ఇస్తుంది 200 రూపాయలు ఇస్తుంది పాపలకు. 200 ఏం చేసుకుంటారు పాపలు? ఏం రూపాయి ఖర్చు పెట్టి పరిస్థితి ఏమన్నా. వాళ్ళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చాం ఫస్ట్. ఇప్పుడు తర్వాత 2016 ఇస్తున్నాం. మనం 2016 ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం 3000 రూపాయలు ఇస్తాం వాళ్ళందరికీ కూడా. 3000 కాదు, అదే సంవత్సరం 500 పెంచుతాం మనం. 5 ఏళ్ళకి 5000 రూపాయలు ఇచ్చి ఎప్పుడు ఇస్తున్నాం. గతంలో లేకుండా పరిస్థితి. అదే కాదు మరి ఇవాళ రైతు బంధు ఏదైతే ఇస్తున్నాం మనం ఈ గ్రామంలో దాదాపుగా పీడీ పెన్షన్లు కానీ ఆసరా పెన్షన్లు కానీ 426 మందికి ఇస్తున్నాం మనకి ఈ గ్రామంలో. ఎక్కువ ఉంది నా దగ్గర. అంటే 4,30,00,000 రూపాయలు ఈ గ్రామానికి పెన్షన్ ద్వారా వచ్చినాయి ఇక్కడ. మరి అదేవిధంగా రైతు బంధు కూడా 650 మంది రైతులకు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 650 మందికి మనం ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఖర్చు ఎంత అంటే 1,46,00,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాం మన గ్రామానికి. రైతు బీమా కూడా 9 మంది రైతులు చనిపోయింది ఇక్కడ. 9 మంది రైతులు చనిపోతే వాళ్లకు 45 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినాం ఇక్కడ. మరి అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం కూడా 63 లక్షలు ఇస్తాం సీసీ రోడ్లకు గ్రామానికి. ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణానికి 2,89,00,000 వచ్చింది. పిఆర్ రోడ్డు నిర్మాణానికి 1,60,00,000 వచ్చింది గ్రామానికి. గొర్రెల పంపిణీ యూనిట్లు 5 వచ్చినాయి గ్రామానికి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. వాళ్ళు కూడా ఎలక్షన్ తర్వాత ఏర్పాటు చేస్తాం. సీఎం సాయి అనేది 50 మందికి ఇచ్చినాం. 29 లక్షల రూపాయలు ఇచ్చినాం. అదేవిధంగా స్కూల్ నిర్మాణం కోసము 22 లక్షల రూపాయలు ఇచ్చింది గ్రామానికి. కమ్యూనిటీ హాల్ సంబంధించి మనం అన్ని కులాల వాళ్ళకు మరి 39 లక్షల రూపాయలు ఇచ్చాం మనం. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ మీ గ్రామానికి మీకు తెలుసు. ఆర్టీసీ చైర్మన్ తర్వాత నేను కాకముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండేది. నేను కాకముందు ఎంత అధ్వానం ఉండే అంటే మొత్తం నీళ్ళు అందుండే బస్సులు రాత్రులప్పటికీ. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని మీదకి ఎక్కి మొత్తం సాగు చేపించి కొంత మొరం పంపిస్తే బస్సులు వస్తుండే. కానీ చైర్మన్ అయిన తర్వాత కంపౌండర్ కట్టించిన ఎక్కడో కాకుండా మొత్తం ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అయింది. ఎక్కడో కాకుండా కంపౌండ్ వాళ్ళు కట్టించిన లైట్లు వచ్చినాయి. సీసీ వేయించిన మనం ముందర రోడ్డు పక్కన మరి రూమ్స్ కూడా వేపించి ఏర్పాటు చేస్తుండే కిరాయిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే ఇవన్నీ వస్తాయి మనకు. మరి కొంతమంది దొంగలు వస్తుంది. మళ్ళీ వస్తుంది తెలంగాణలో ఢిల్లీకి వస్తుంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. వాళ్ళకు మనం మంచి పడుతున్నాం కాబట్టి ఎప్పుడు దీన్ని ఎత్తుకోపోవాలి తెలంగాణ, ఎప్పుడు నాశనం చేయాలో తీసుకొని పంచుకొని తినాలి అనే దూరంలో ఉన్నారు. అంటే వాళ్ళు కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ అవినీతి చేసినట్టారు. బాధ్యత కూడా అవినీతి చేసినట్టు కొంతమంది. పని చేస్తేనేమో అవినీతి చేసినట్టారు, పని చేయకపోతే ఏం పని చేయలే అంటారు. మరి ఏం చేయాలి? మరి మేము ఏం చేయాలి? పని చేయకుండా ఉంటే పని దొంగ పని చేయలేదు అని మాట్లాడుతున్నాం. పని చేస్తేనేమో అవినీతి చేసినట్టారు. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల కాలంలో నిజంగా అవినీతి చేసి పని చేసి అవినీతి చేసామనుకో, మరి 50 ఏళ్ళు మీరు పని చేయకుండా అవినీతి చేయలేదు. మీరు పని చేయలేదు, మరి ఆ పైసలు ఎటువంటి మరి మీరు దెబ్బతిన్నట్టు కదా, మీరు నాకంటే తిన్నట్టు కదా. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మనం పనిచేసే వాళ్ళను ప్రజలు ఆదరిస్తారు. ఈ ప్రాంతంలో నేను ఒకసారి ఎమ్మెల్యే ఫస్ట్ హార్మోన్ వచ్చి బళ్ళారం నాకే ఉంది. ఆ తర్వాత బాన్సువాడ పోయినా, అక్కడ గెలిచిన. ఆ తర్వాత నిజాం ఊళ్ళకి వచ్చిన 2 సార్లు గెలిచిన. ఇది 5వ సారి పోటీ చేస్తున్నాను. ఇవల్ల వాళ్ళంటారు బాజిరెడ్డి కూడా 2 సార్లు గెలిచిండు, 3వ సారి ఎందుకంటే బాజిరెడ్డి కూడా 2 సార్లు కాదు, ఆయన 4 సార్లు గెలిచిండు. మీకు మర్చిపోయినట్టుంది. ఇప్పుడు గెలిస్తే 5వ సారి గెలుస్తా. సరే నేను గెలిస్తే మంత్రి అయితే ఉండొచ్చు, నువ్వు గెలిస్తే ఏమైతే మరి మొత్తం ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్యే తిరుగుకుంటూ ఉంటాం, అంతే కదా. నేను మంత్రి అయితే ఈ ప్రాంతం ఇంకా డెవలప్ అవుతుంది. నేను మంత్రి అయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, ప్రజలు బాగవుతారు, ప్రజలకు ఉపాధి కల్పిస్తాం. మేము ప్రజలకు అన్ని విషయాలు చేస్తాం. సిరికొండ మండల హెడ్ క్వార్టర్లో నేను రీసెంట్లీ ఐటీ మంత్రి 7 కోట్లతో ఎవరైతే పిల్లలు బయటకు పోతారో, దుబాయ్ మస్కర్ పోతారో, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఈ ఐటీలో ఇస్తాం. మనం 1 year ఇస్తాం. దాని సర్టిఫికేట్ వస్తుంది. అది తీసుకొని పోతే మరి మేసన్ రో లేకపోతే కార్పెంటర్ రో ఇంకేదో అయ్యి ఆ సర్టిఫికేట్ పోతే దానిలో కూడా ఫ్యాషన్ డిజైన్ కొత్త సబ్జెక్ట్, అది డ్రోన్ ఆపరేషన్, ఇవన్నీ వస్తాయి మనకు. ఈ ప్రాంత పిల్లలు అది నేర్చుకుంటే మోడర్నైజ్గా బతకగలుగుతారని
ఇన్ని కార్యక్రమాలు తెలంగాణ విషయాన్ని మనం చేస్తున్నాం. వేరే పార్టీ అవసరం మనకు, వేరే ప్రభుత్వం అవసరం మనకు. 40-50 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేదు మనకు. 10 ఏళ్ళకి దమ్ముకు వస్తుంది వాళ్ళకు. ప్రజలు సంతోషంగా ఉన్నారు చాలా. కర్ణాటకలో మొన్న 6 నెలల కింద ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నడుగుట్టి వాళ్ళు వచ్చిండ్రు. 6 నెలల కాలంలో కరెంట్ దిక్కులేయాలకు, పంటలు పంటలు ఎండిపోతున్నారు, ట్యాంకర్లతో నీళ్ళు వస్తున్నారు చెట్లకు. ఇది పరిస్థితి అక్కడ. ఇక రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలకు 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు చాలంటాడు. నమ్మకానికి వ్యవసాయం చేసిన తెలుసు. అవసరం 3 గంటలు మనకు సరిపోతా? 3 గంటలు చెప్పాలి మీరు. సరిపోతుందా? సరే అది సరిపోదు అనుకో. కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చిండు, మా రేవంత్ రెడ్డి మాట్లాడి తప్పది, అట్లా మాట్లాడేది లేకుంటే మేము 5 గంటలు ఇస్తామని చెప్తాడు. తీసుకున్నాక చిన్నప్పుడు నవ్వుతాడు అది చెప్పే మాటలు. అంటే ఇవాళ రైతాంగం బతికేది కరెంటు మీద, రైతు బంధు మీద. పంటలు పండిస్తే గవర్నమెంట్ కొంటుంది మనకు. ఇంత మంచి పరిపాలన మనకు ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి పరిపాలన అవసరం మనకు. రాజకీయాలు పక్కన పెట్టండి. ఫస్ట్ రైతు బతకాలి. రైతులకి ఏ పార్టీ లేదు. మన ఇంట్లో రాజకీయాలు ఉంటే ఉండదు. వ్యవసాయం అంతా అందరూ చేయాల్సిందే కదా. వ్యవసాయం అందరూ చేయాల్సినప్పుడు మరి ఈ ప్రభుత్వం మంచి అయినప్పుడు ఇంకో ప్రభుత్వం మనకు అవసరమా? వాడు వచ్చి అంటాడు, నాకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ చేతి కొడుతుంటే చాలా తక్కువ ఓటు పడుతుంది. నేను ఉంటే అలా గుంజి వస్తుంది మేము. అయినా పడకపోతుంది మాకు. ఇప్పుడు పడుతుంది సమస్య లేదు. కానీ ఏమంటారంటే అటు పోతారు కాంగ్రెస్ వాళ్ళు, సిరికొండ అంతా గోవర్ధన్కి ఏం లేదు, ఇటేస్తారు అటేం లేదని చెప్పుకుంటున్నారు. దందా పెట్టుకున్నారు. ఆ మాటలు నమ్మద్దు. అట్లున్నప్పుడు మాకు చాలా మంది వచ్చారుగా, మా నిజామాబాద్కి చాలా మంది పిల్లలు వచ్చి చూసారు. అది ఏం తండపడుతున్నారు నమ్మరు ప్రజలు. దొంగలు అట్ట చెప్తున్నట్టు. మరి ఏం పని చేస్తున్నారు? ప్రజలకు రాకపోయారు, 10 ఏళ్ళు బతకలేకపోయారు. మరి ప్రజలు మర్చిపోతున్నారు, భయం అయిపోయాయి. ఇట్లా అబద్ధం చెప్పిన వెళ్తాం అనుకుంటున్నాను. కాబట్టి నేను మహిళలమే కాకుండా తాటిపల్లి కానీ, చివన్పల్లి కానీ, అటు పక్క ముత్తగుండ కానీ, మల్కాపూర్ తాండ కానీ, జలాల్పూర్ కానీ, మల్లాపూర్ కానీ, ఇవన్నీ కూడా సమానంగా డెవలప్ చేస్తున్నాయి. ఇంత చిన్న పల్లె ఉంది కుదుల్పేట గ్రామానికి రోడ్ ఇచ్చినాం మనం. కుదుల్పేట గ్రామానికి 50 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం మనం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినాం మనం. అదేవిధంగా మహిళలను కూడా, మహిళలను వాళ్ళు తక్కువ వస్తున్నారు. ఎందుకో మర్చిపోయినట్టున్నాను తెలుసు. ఇప్పుడు రావాల్సి వస్తుంది, సత్యానందం వస్తారు అప్పుడప్పుడు. ఇలా చూపించుకుని మీ ఎంపీ కూడా వస్తారు అప్పుడప్పుడు. ఇప్పుడే రాండి, మీరు నన్ను గెలిపింది, మీరు రండి. సిరికొండ కంటే అవ్వల దర్జా చేస్తాం మలయాళంలో. మా మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు, డాక్టర్ మహిళలు. అమ్మ నీకు కూడా చూసుకుంటాను, బిగడేయకుండా గతంలో చూసుకుని ఇప్పుడు చూసుకుంటాను నేను. ఇవాళ మీ అందరి దీవెన, మీ అందరికి ఆశీర్వాదం తప్పకుండా నా మీద ఉంటుందని ఆశిస్తూ, మరి బీడీ పెన్షన్ వాళ్ళు కొంతమంది కష్టాలు కొంతమంది రావడం లేదు. ఎవరికైతే వస్తలేవో బీడీ కట్ ఆఫ్ డేట్ పడ్డది కాబట్టి వాళ్ళకి వస్తలేదు. మొన్ననే కామారెడ్డిలో కేసీఆర్ చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తా, పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి దయచేసి వైపుతో ఉండాలా. తప్పకుండా మరి అందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా చూసుకుంటాను కూడా తెలియజేస్తున్నాం. మరి చాలా సంతోషం. టైం అయిపోతుంది. మరి ఇంకేమైనా మాట్లాడతాం, ఇంకా టైం లేదండి. ఎవరైతే చెప్పినా మరి మళ్ళీ ఒకసారి వస్తే రాను. ప్రఖ్యాత వస్తా, ఎలక్షన్ వస్తా. ఎలక్షన్ రోజులు మీరందరూ దయచేసి, అందరూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి రావాలి. పోలింగ్ బూత్కి వచ్చి కారు గుర్తుకు ఓటేసి ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే అంత డెవలప్ చేస్తే ఈ గ్రామాన్ని. అది కూడా కులమానం మనం. అది కూడా మెజర్మెంట్. ఏ గ్రామంలో ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ గ్రామాన్ని ఫస్ట్ డెవలప్ చేస్తున్నాను. ఆ పోటీ మీద మీరు నిలబడాలా, తప్పకుండా గెలవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.